అన్నాక వెనక్కి వెళ్ళిపోయేట. కలిసి బయలుదేరారు. వెళ్ళిన తర్వాత శోణానదీ తీరంలో ఆ రోజు రాత్రి విశ్రమించారు. రాముడు అడిగాడు, అసలు ఈ శోణానది ఏమిటి, ఈ నగరాలు ఏమిటి, రాజ్యం ఏమిటి, ఇది ఎవరిది, దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారో నాకు చెప్పండి అని అడిగాడు. నాయన, మా వంశమునకు కర్త బ్రహ్మమానస పుత్రుడు, అయోనిజుడు, మహానుభావుడు కుశుడు అనబడేటటువంటి ఆయన ఉన్నాడు. ఆయన భార్య పేరు వైదర్భి. ఆయనకి 4 కుమారులు, కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు. ఒకానొకనాడు కుశుడు వీళ్ళందరినీ పిలిచి 4 కుమారుల్ని, మీరు ప్రజారక్షణ కొరకు 4 నగరములను నిర్మించుకుని రాజ్య పరిపాలన చెయ్యండి అన్నాడు. కుశాంబుడు కౌశాంబిని, కుశనాభుడు మహోదయమును, అధూర్తరజసుడు ధర్మారణ్యమును, వసువు గిరివ్రజమును నిర్మించారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని గిరివ్రజము అని పిలుస్తారు. రామా, మనం ఈ రాజ్యంలో ఉన్నాం అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. కుశనాభస్తు రాజర్షి కన్యాశతమనుత్తమం జనయామాస ధర్మాత్మ ఘృతాచ్యాం రఘునందన. కుశనాభుడు అనేటటువంటి రాజర్షికి ఆయనకి ఘృతాచి అనబడేటటువంటి ఒక అప్సర స్త్రీ వలన 4 కన్యలు కలిగారు. వాళ్ళు అప్సరస యొక్క పిల్లలు కనుక దేవతల యొక్క స్థితిని పొందారు, అంత అందాన్ని పొందారు. వాళ్ళు 4 యవ్వనవతులై ఒకరోజు సాయంకాలం ఉద్యానవనంలో రకరకాలైనటువంటి వాద్య పరికరములను మోగించుకుంటూ తిరుగుతున్నారు. బాలకాండలో అత్యంత గొప్ప సర్గల్లో ఇదొకటి. పైకి కనపడదు, కానీ నిజంగా అసలు సనాతన ధర్మము యొక్క సాంస్కృతి విలువల పట్టెక్కడుందో ఈ సర్గ చూపిస్తుంది. వీళ్ళందరూ అక్కడ నిలబడి ఉంటే వాయువు వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, తాహ సర్వగుణ సంపన్న రూపయవ్వన సంయుతాః దృష్టా సర్వాత్మకో వాయు ఇదం వచనమబ్రవీత్ అహం భక్కామయే సర్వా భార్యా మమ భవిష్యథ మానుషస్వజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ చలం హి యవ్వనం నిత్యం మానుషేషు విశేషతః అక్షయ్యం యవ్వనం ప్రాప్త అమర్గ్యస్య భవిష్యథ. మీరు నరకాంతలుగా ఉన్నారు, అప్సరసకి జన్మించినా కూడా, కాబట్టి మీ యవ్వనం కొంతకాలానికి తరిగిపోతుంది. నేను వాయుదేవుడను, మీ 4 నాకు భార్యలు కండి, నేను మీ యందు అనురక్తుడనయ్యాను. మీరు దేవతాత్వాన్ని పొందితే మీ యవ్వనం స్థిరంగా ఉంటుంది, అందుకని మీరు నాకు భార్యలు కండి అన్నాడు. అంటే 4 కన్యలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఏకకాలంలో 4 కలిసి ఒక్కటే మాట అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాదు, ఏకకాలంలో 4 కలిసి జవాబు చెప్పారు. ఏమని? మా భూత్ సకాలో దుర్మేధః పితరం సత్యవాదినం నావమన్యస్య ధర్మేణ స్వయంవరముపాస్మహే పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హి సః యస్య నో దాస్యతి పితా సనో భర్తా భవిష్యసి సనో భర్తా భవిష్యతి. ఇప్పుడు మమ్మల్ని అడిగావు దుర్మేధ, ఈ లోకంలో ఏ ఆడపిల్లని ఏ పురుషుడు కూడా నేను నిన్ను వివాహం ఆడతానన్న మాట అడగకూడదు. అడిగినా బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల తండ్రికి తెలియకుండా వేరొకడిని తన భర్తగా అంగీకరించరాదు. ఇది ఈ జాతికి ధర్మం. పితాహి ప్రభురస్మాకం, మాకు మా తండ్రి దైవం. మా తండ్రికి తెలుసు మమ్మల్ని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలో, మా జీవితం భద్రంగా ఉండడానికి ఎవరికి కన్యాదానం చెయ్యాలో మా తండ్రికి తెలుసు. దైవతం పరమం హి సః, మా కన్నులకు కనపడే దైవం మా తండ్రి. యస్య నో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. ఈ దేశంలో ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా ఆడపిల్ల తండ్రి మాట కాదని తనకు తాను స్వతంత్రించి తన భర్తని తాను ఎన్నుకునేటటువంటి దుర్దినము రాకుండుగాక అన్నారు వాళ్ళు. ఇది జాతి సంస్కృతి మూలం. దీనికి అనుగుణంగానే మనం ఏ రచనలు చేసినా చెయ్యాలి తప్ప ఆడపిల్లల్ని మగపిల్లల్ని బరితెగించేటట్టుగా వాళ్లలో ఉన్నటువంటి యవ్వనోద్రేకాన్ని రెచ్చగొట్టి నీకు 100 రూపాయల టికెట్ కోసం లక్షలు లాభం రావడం కోసం 3 గంటలు మాదక ద్రవ్యం లాంటి సినిమా తీసి డైలాగులు రాసి జాతిని పాడు చేసేటటువంటి నైతికమైన అధికారం నీకు లేదు. అది వాడికి లేకపోయినా అడగవలసిన అవసరం పెద్దలకుంది. మేము రామాయణానికి వారసులం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయడానికి వీల్లేదని నిలదీసేటటువంటి రోజు వస్తే తప్ప మన బిడ్డల్ని మనం రక్షించుకునే స్థితి మనకి రాదు. మనం ఎందుకు రామాయణానికి వారసులమో, రామాయణం అంటే ఏమిటో మీరు గమనించెదరుగాక. కాబట్టి పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సః
యస్యనో దాస్యతి పితాసనో భర్త భవిష్యసి. ఈ మాట అంటే కోపం వచ్చింది వాయుదేవుడికి. ఆయన వాళ్ళ యొక్క శరీరములలోకి బాగా ప్రవేశించి వాళ్ళ శరీరములు వంకర్లు తిరిగిపోయేటట్టుగా చేసేసాడు. చేసేస్తే వాళ్ళెవ్వరూ కూడా కదలలేని స్థితిలో వెళ్ళిపోయి అంతఃపురంలో కింద పడిపోయారు. కింద పడిపోయి ఉంటే రాదైనటువంటి కుశనాభుడు తండ్రి వచ్చాడు. వచ్చి ఏమమ్మా మీరందరు ఇలా కింద పడిపోయారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నాన్నగారు వాయుదేవుడు మమ్మల్ని భార్యలు కమ్మని అడిగాడు. మేమందరం కలిసి ముక్తకంఠంతో ఒక మాట చెప్పాం, మేము నీకు భార్యలు కావడం అన్నది మా నాన్నగారి అభీష్టం మీద ఆధారపడి ఉంటుంది, ఆయన చెయ్యాలి కన్యాదానం అన్నాం, కోపగించి మమ్మల్ని విరూపల్ని చేశాడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏమమ్మా మీకు తపశ్శక్తి ఉంది కదా, మీరు మరి ఆయన్ని శపించలేదా అని అడిగారు. వాళ్ళన్నారు, నాన్నగారు శక్తి ఉంది కదా అని కోపం వచ్చిన చోటల్లా తప్పు చేసిన చోటల్లా మనం శాపవాక్కు వెడితే ఈ లోకం ఉంటుందా అని అడిగారు వాళ్ళు. కాబట్టి మేము క్షమాగుణంతో ఓర్పుతో వెనక్కి వచ్చేసాను నాన్నగారు అన్నారు. ఇది రామాయణం అంటే. మీరు కోపగించవలసిన చోట ఓర్పు పట్టడం చాలా గొప్ప విషయం. వెంటనే కుశనాభుడు అన్నాడు, అలంకారో హినారీణాం క్షమాతు పురుషస్య వా దుష్కరం తచ్చయక్షాంతం త్రిదశేషు విశేషతః యాదృశీవ క్షమాపుత్ర్యః సర్వాసామ విశేషతః క్షమాదానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః క్షమా ధర్మః క్షమయా విస్థితం జగత్. అమ్మా అలంకారోహినారీణాం, ఆడవాళ్ళకి అలంకారం అమ్మా ఓర్పు. ఆడవాళ్ళకేమి మగవాళ్ళకు కూడా ఓర్పు ఉండాలి తల్లి. అసలు ఈ మూడు లోకములు దేని వల్ల నిలబడుతున్నాయో తెలుసా? ఓర్పు వల్లే. ప్రతి వాళ్ళు ఓర్పు దాటేస్తే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కోప్పడిపోతే లోకం ఎక్కడుందమ్మా? ఉండదు. క్షమాదానం ఓర్పే దానం, క్షమా యజ్ఞం ఓర్పే యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా క్షమయే ఈశ్వరుడు, క్షమా యశ ఓర్పుయే కీర్తి, క్షమా ధర్మ ఓర్పుయే ధర్మం, క్షమయా విస్థితం జగత్ ఓర్పులో ఈ జగత్తంతా నిలబడి ఉందమ్మా. ఓర్పు లేకపోతే ఈ జగత్తు లేదు తల్లి అన్నాడు. అవును నాన్నగారు అన్నారు. నాకు రామాయణం చదువుతుంటే ఒకటి అనిపిస్తుంటుంది, నిజానికి ఈ శ్లోకాలన్నీ మనం ఎవరికి చెప్పవలసి ఉంటుందంటే యువతీ యువకులకు, చిన్నపిల్లలు శ్రీరామాయణంలోంచి నేర్చుకోవాలి. కానీ ఇవాళ మన జాతి దౌర్భాగ్యం ఏమిటంటే శ్రీరామాయణంలో ఉందిరా అని మంచి మాట చెప్పడానికి కూడా వీల్లేదు. రామాయణంలోది పిల్లలకి చెప్పకూడదు, భాగవతంలోది చెప్పకూడదు, భారతంలోది చెప్పకూడదు, ఏది చెప్పకూడదు. ఏది చెప్పచ్చు? వాడు ఏది పాడైపోతాడో అది చూపించినా అడిగేవాడు ఉండడు. అది మన స్థితి ఇవాళ. కాబట్టి ఈ మాటలు అన్నాడు. అన్న తరువాత కొంతకాలం అయింది. ఇప్పుడు ఈ పిల్లలకి కన్యాదానం చెయ్యాలి కదా. ఆయన ఒక వరుణ్ణి నిర్ణయించాడు తండ్రి. ఇది తండ్రి నిర్ణయించడం అంటే. తండ్రి యోగ్యతాయోగ్యతల్ని నిర్ణయించడం అంటే ఎలా ఉంటుందో చూడండి. తస్యాహ ప్రసన్నో బ్రహ్మర్షి దదౌ పుత్రమనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూళినశ్రుతం. పూర్వకాలంలో మహానుభావుడైనటువంటి వాడు చూళి అనబడేటటువంటి ఒక మహర్షి ఉండేవారు. ఆయన నిరంతర తపస్సులో ఉండేవారు. ఒక గంధర్వకాంత, ఆమె పేరు సోమద. ఆమె ప్రతిరోజు ఆయనకి పరిచర్య చేసేది. ఆవిడ ఎందుకు చేస్తోందో ఆయన అడగలేదు. ఆవిడ చాలా కాలం పరిచర్య చేసింది, ఆయన తపస్సు చేసుకున్నారు. ఆయన ఒకనాడు అడిగారు, నువ్వు నాకు ఇంత సేవ చేస్తున్నావు, నీకు వివాహం కాలేదు, నువ్వు హాయిగా సంతోషంగా భర్తని స్వీకరించి ఉండొచ్చు, నువ్వు ఎందుకు నాకు ఇంత సేవ చేస్తున్నావమ్మా అని అడిగారు. అంటే ఆవిడంది, నీ వలన నాకు బ్రహ్మవేత్త అయినటువంటి కుమారుడు కావాలి అని అడిగారు. ఆయన అన్నాడు, తప్పకుండా నువ్వు చేసిన సేవకి నీకు అనుగ్రహిస్తానని. మనసా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇతరమైనటువంటి మైథున ప్రక్రియ చేత కాదు, మనస సంకల్పశక్తి చేత ఆమెకి ఒక కుమారుణ్ణి కటాక్షించాడు. ఆ పిల్లవాడి పేరు బ్రహ్మదత్తుడు. ఆమె మహర్షిని సేవించి పొందింది కనుక మహాత్ముడైనటువంటి కుమారుడు లభించాడు. ఆయన బ్రహ్మదత్తుడు గొప్ప బ్రహ్మవేత్త. ఆయన్ని తీసుకొచ్చి 100 కన్యాదానం చేశాడు. 100 కన్యాదానం చేస్తే పాణిగ్రహణం చేయాలి, చెయ్యి పట్టుకోవాలి. ఆయన ఒక్కొక్కరి చెయ్యి పట్టుకున్నాడు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడు చెయ్యి పట్టుకునేటప్పటికి లోపల వాళ్ళకి వంకర్లు కల్పించిన వాయువుకి అలా నిలబడలేక సరిగ్గా ప్రసరించాడు. వాళ్ళు 100 సౌందర్య రాసులు అయిపోయారు. అత్తగారైనటువంటి సోమద
పరమ సంతోషంతో కౌగలించుకుని కోడళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇది కథ. అంటే పుత్రుడి గొప్పతనానికి తల్లి ఎక్కడ శ్లాఘించాలో చూపించింది శ్రీరామాయణం. ఇంటికి వచ్చినటువంటి కోడలకి వంకర్లు లేకపోయినా వంకర్లు చూడడం కాదు, ఇంటికి వచ్చినటువంటి కోడలకి ఎక్కడైనా చిన్న లోటు ఉంటే దాన్ని కొడుకు చేత కప్పబడేటట్టు చేసి ఆమె పూజనీయురాలయ్యేటట్టు చేసేటట్టుగా ఉన్నటువంటి సమర్థతతో కొడుకుకి అటువంటి బోధ చేసి ఉద్ధరించగలిగిన అత్తగారు ఈ జాతికి అదృష్టం. అటువంటి అత్తగారు ఉండాలి అని కోరుకున్నారు. కాబట్టి అత్త, కోడలు, కూతురు, తండ్రి, కన్యాదానం, వరించడం, ప్రేమ, వ్యవహారం, స్వైర విహారం అన్నీ 2 సర్గల్లోకి తీసుకొచ్చి పెట్టారు మహర్షి. కుశనాభోపాఖ్యానాలు. ఎవరికి చెప్తున్నారండి ఇవన్నీ? రాముడికి. నేను అందుకే మీతో మనవి చేశా, స్నాతకం చేశాడు విశ్వామిత్రుడని. వింటున్నాడు అలాగా అని. ఎలా మాట్లాడాలో, ఆడపిల్లని ఏది అడగకూడదో, ఆడపిల్ల అంటే ఎంత గొప్పదో ఎలా స్వీకరించాలో, ఎలా నిలబెట్టుకోవాలో, తాను ఎలా భార్య మనసు చూరగొనాలో, కళ్యాణం చేసుకోబోయేటటువంటి రాముడు పెళ్లి కొడుకుగా గృహస్థాశ్రమం గురించి బాగా నేర్చుకునేటట్టు అతనితోనే ప్రశ్న వేయించి చెప్పకుండా చెప్తున్నాడు విశ్వామిత్రుడు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఇలా ఉండాలని చెప్పట్లేదు, అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు. ఇదేమిటి అంటున్నాడు. అక్కడ ఒక కథ చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కథ నాటుకుంటుంది. ఓ ఇలా ఉండాలన్నమాట అని నేర్పుతున్నాడు. ఇది ఎదర రాముణ్ణి ఏకపత్ని వ్రతుణ్ణి చేసింది. ఇది రాముణ్ణి అంతటి ఉదాత్తమైనటువంటి వ్యక్తిగా తయారు చేసింది. ఒక గురువు ఒక శిష్యుణ్ణి ఎలా తయారు చేయగలడో విశ్వామిత్రుడు చూపిస్తూ ఉంటాడు లోకానికి. అప్పుడు ఎంతో సంతోషంగా ఈ వ్యవహారం నడిచిపోయిన తర్వాత ఆయన చెప్తున్నాడు, మా వంశానికి అంతటికీ కూడా కర్త కుశుడు. ఆ కుశుని యొక్క కుమారుడైనటువంటి కుశనాభుడు ఒకానొకప్పుడు తన 9 కుమార్తెలకి కూడా వివాహం చేసి పంపించేసిన తర్వాత కొడుకు కోసమని పుత్రకామేష్టి చేశాడు. ఆ పుత్రకామేష్టి చేసే సమయంలో మా తాతగారు అంటే కుశనాభుని యొక్క తండ్రి ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు, నాయనా నీకు యోగ్యమైనటువంటి కొడుకు, నువ్వు కోరుకుంటున్నటువంటి లక్షణాలున్న కొడుకు ఈ పుత్రకామేష్టి వల్ల కలుగుతాడు అని వరమిచ్చి జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనం ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. కస్యచిత్ తదకాలస్య కుశనాభస్య ధీమతః జిజ్ఞే పరమధర్మిష్టో గాధిరిత్యేవ నామతః. పుత్రకామేష్టి చేయడం వల్ల మా తాతగారైనటువంటి కుశనాభుడికి గాధి అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. ఆ గాధి మా తండ్రి. ఆ గాధికి నేను జన్మించాను కాబట్టి మా తండ్రి గారు ఆయన. సపితామ మకాకుత్స గాధి పరమధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. ఆ కుశుని యొక్క వంశంలో నేను పుట్టాను కాబట్టి నన్ను కౌశికుడు అని పిలుస్తూ ఉంటారు. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రత నామ్నా సత్యవతీ నామా రుచీకే ప్రతిపాదిత సశరీరా గతా స్వర్గం భర్తారం అనువర్తిని కౌశికీ పరమోదారా ప్రవృత్తా చ మహానదీ దివ్యా పుణ్యోదకా రమ్యా హిమవంతం ఉపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ తతోహం హిమవత్పార్శ్వే వసామి నిరతః సుఖం భగిన్యాం స్నేహ సంయుక్త కౌశిక్యాం రఘునందన సాతు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత మహాభాగా కౌశికీ సరితాంబరా. నాయనా రామచంద్ర, నీకు నేను ఒక విషయం చెప్తున్నాను. నాకు ఒక అక్కగారుంది, ఆవిడ పేరు సత్యవతి. మా అక్కయ్యని మా బావ రుచీకుడికిచ్చి వివాహం చేశాడు మా నాన్నగారు. కొంతకాలం అయిపోయిన తర్వాత మా అక్క భర్త గారు స్వర్గలోకానికి బయలుదేరాడు. మా అక్క ఎంత గొప్పదంటే సశరీరంగా మా బావని అనుగమించి స్వర్గలోకానికి వెళ్ళింది. వెళ్ళి తాను నదీ స్వరూపంలో ఉండి లోకాన్ని ఉద్ధరించాలి అని ఆమె కూడా కుశుని యొక్క వంశంలో పుట్టింది కాబట్టి కౌశికి అన్న పేరుతో హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రవహిస్తుంటుంది. ఆమె గొప్ప ధర్మాత్మురాలు. నాకు మా అక్క అంటే ఎంతో ఇష్టం. అందుకని మా అక్క నదీ రూపంలో ఉంది కాబట్టి నేను కూడా హిమాలయ పర్వత ప్రాంతంలో కౌశికీ నది ఒడ్డున ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉంటూ ఉంటాను. ఇక్కడ సిద్ధాశ్రమంలో సిద్ధి కోసం యజ్ఞం చేయడానికి వచ్చాను రామా. నీ యొక్క శక్తి వలన ఆ యజ్ఞం పూర్తయింది. ఇప్పుడు మనం మిథిలా నగరానికి బయలుదేరుతున్నాం.
అని చెప్పారట. చెప్తే రాత్రి పడుకున్నట్ట రాముడు. బాగా చీకటి పడిపోయింది ఇప్పటికే నేను ఈ విషయాలన్నీ చెప్పడంలో. చూశావా గుడ్లగూబలు అరుస్తున్నాయి, చూశావా ఆ రాత్రి వేళ ఎగిరేటటువంటి పక్షులు ఎగురుతున్నాయి, నరమాంసభక్షకులైన రాక్షసులు తిరుగుతున్నారు, చంద్రోదయం అయిపోయింది, రామ ఇంకా నిద్రపోవు అన్నాడు. అంత చీకటి పడిపోయిందని తెలియలేదు ఆయన చెప్తుంటే తన వంశం గురించి. అంత గొప్పగా చెప్పాడు. ఇప్పుడు రాముడు పడుకున్నట్ట మునులు అన్నారట, కౌశికులు ఎందలో పుట్టారు, కానీ విశ్వామిత్ర నువ్వు పుట్టిన ఈ వంశం ధన్యమైందయా. ఏమి అక్క, ఏమి మహానుభావులు, ఏమి కుశనాభుడు, ఏమి ధర్మం, లోకానికి ధర్మం నేర్పిందయా మీ కుటుంబం అన్నారట. రాముడు పడుకున్నాడు కానీ ఆ ఆడపిల్లలు వాయు అడగడం, కాదనడం, బ్రహ్మర్షిత్వం, విశ్వామిత్రుడు పుట్టడం, ఆ కౌశికి భర్తని అనుగమించడం, స్వర్గలోకానికి వెళ్ళడం, నదీ స్వరూపాన్ని పొందడం, ఏమి ఆడవాళ్ళు, ఏమి ఔన్నత్యం, ఎటువంటి ధార్మిక నిష్ట, లోపల ఇవన్నీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడో రాముడికి కనురెప్ప పడిందిట. అంత మనసులో నాటుకునేటట్టు చెప్తాడు. ఇప్పుడు బయలుదేరి గంగా నదిని దాటుతున్నారు. దాటుతుంటే ఏమి ఈ నది అని అడిగాడు. అడిగితే ఆ గంగా నది ఆవిర్భావం గురించి చెప్తూ అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఒకదాన్ని ఇప్పుడు రామచంద్రమూర్తితో విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు. ఇది శ్రీరామాయణంలోనే అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి. షణ్ముఖోత్పత్తి అంటారు. ఇది ఎంత శక్తివంతం అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గల్ని పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది, సంతానం ఉత్తమమైన సంతానం కలుగుతుంది, ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసవం అవుతుంది. అంత శక్తి ఇందులోనే ఉంది. ఇందులోనే వాల్మీకి మహర్షి కుమార సంభవం అన్న మాట వాడారు. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వాల్మీకి మహర్షి అసలు ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు, ఈ సర్గ చదివితే ఇది వస్తుందని చెప్పరు. అట్లాంటి వాల్మీకి మహర్షి గంగావతరణానికి షణ్ముఖోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు. అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి. ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నే పొందుతారు అంటారు. అంత శక్తివంతం. ఇందులో కుమార సంభవం అన్న మాట వాల్మీకి మహర్షి వాడారు. దీన్నే కాళిదాస్ గారు తీసుకున్నారు. తీసుకుని కుమార సంభవం అన్న గ్రంథాన్ని ఆయన ఆ పేరుతోనే రచన చేశారు. కానీ ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు పారాయణ చేస్తే ఈ షణ్ముఖోత్పత్తినే వింటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు అవధరించండి. పురా రామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వాచ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే అంటూ మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి. నాయనా రామా, నీకు అంగదేశం గురించి చెప్పాను. మన్మధుడు కాలిపోయాడు. తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహమైంది. ఎలా అయింది మరి మన్మధుడు లేకుండా? ప్రారంభమే ఒక గొప్ప విషయం. అందరి మీద బాణాలు వెయ్యాలి అంటే చేతిలో చెరుకు విల్లు 5 పుష్ప బాణాలు పట్టుకుని బాణాలు వేసేటటువంటి మన్మధుడు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్ప బాణాల్ని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసి ఆయన మనసు కదిపి పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైనటువంటి పరమశివుడు కనుతెరిచి చూసి తన మీదే బాణ ప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది 3వ కన్ను తెరిస్తే భస్మ రాశి అయి మన్మధుడు కింద పడిపోయాడు. కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండాలి కదా. ఇప్పుడు మన్మధుడు లేడుగా, మరి అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే అమ్మవారు ఏం చేసిందంటే ఏ ఆయుధములను మన్మధుడు పట్టుకుంటాడో వాటిని ఆవిడ పుచ్చుకుంది. 5 పుష్పబాణాలని చెరుకు విల్లు ఆవిడే పుచ్చుకుంది. కామాక్షి, కంచి కామాక్షి అదే కదండి, చేత్తో పట్టుకుంది. ఇదే మనం లలితాస్వరూపం యొక్క వర్ణన చెప్తే ఇదే చెప్తాం. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక. ఇప్పుడు ఆవిడ ఇలా పట్టుకుంటే ఇంతటి పరమశివుడు వశుడైపోయాడు. అయిపోయి తాళి కట్టాడు. సంసారంలోకి వచ్చి ఆవిడ పక్కన కూర్చున్నాడు. శంకరాచార్యుల వారు దెప్పి పొడిచారు. స్ఫురద్గండాభోగత్ ప్రతిఫలిత తాటంక జుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరదం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతపతే అన్నారు. అయ్యా,
నువ్వు ఎంత గొప్పవాడివైనా మా తల్లి చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకునేటప్పటికీ లొంగవలసిందే. తాళి కట్టావా లేదా అమ్మ మెళ్ళలో? తాళి కట్టి అమ్మ పక్కకు వచ్చి అయ్యగా కూర్చున్నావు. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి. ఆమె అంత సౌందర్యంతో ఎవరి కోసం కూర్చుంది? మనకి తండ్రిని తెచ్చి కూర్చోబెట్టడానికి. ఆవిడ శివుడికి సౌందర్యం, బాహ్య సౌందర్యం, శివకామ సుందరి. నీకు నాకో అఖిలాండేశ్వరి, జగజ్జనని, మీనాక్షి, కామాక్షి, రాజరాజేశ్వరి, లలిత. మనకి అమ్మ, మా నాన్నగారికి భార్య. మా నాన్నగారు మా అమ్మని కామదృష్టితో చూడొచ్చు, అది ఆయనకి ధర్మబద్ధం. నేను మా అమ్మగారిని పవిత్ర దృష్టితో చూస్తాను. మా అమ్మగారు మా నాన్నగారికి శివకామ సుందరి, నాకు జగజ్జనని. లలితాపరాభట్టారిక వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ లోకానికంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల్లో అమ్మ సౌందర్యం పరమశివుడి కొరకు, అమ్మ యొక్క అంత సౌందర్యం అమ్మతనం మన కొరకు. మనకి జగదంబ, జగజ్జనని, ఆయనకి భార్య. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన ప్రజ్ఞతో పెళ్లి చేసుకుంది, మన్మధుడి గొప్పతనంతో పెళ్లి చేసుకోలేదు. మన్మధుడికి ఏం చేసింది? శివుణ్ణి తెచ్చి తన భర్తగా కూర్చోబెట్టుకుని, పిచ్చాడా ఇంకెప్పుడు ఆయన మీద వేయకు బాణాలు, ఇవో మిగిలిన వాళ్ళ మీద అంటావా వేయి అని పట్టుకెళ్ళి మళ్ళీ ఆయన చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? శరీరం లేదు కానీ మునులను కూడా మోహపెడుతున్నాడు. ఎందుకు పెట్టగలుగుతున్నాడు? ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అమ్మ తన కడగంటి చూపుతో ఇలా చూసి, వెయ్యి బాణాలు పర్వాలేదు, లోకం మీద వెయ్యండి అంటే అదేమిటండి మన అలా పాడు చేసేయడం ఏమిటండి అని మీరు అనుకోకండి. అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఎందుకు ఇచ్చింది అంటే మనం పితృరుణం తీర్చుకోవడానికి. తండ్రి రుణం తీరాలంటే మనం సంతానాన్ని కనాలి, అందుకు ఇచ్చింది. అంతేగాని అమ్మవారు మన్మధుడికి బాణాలు ఇచ్చిందండి నేను పాడైపోయానండి అని చెప్పడానికి నీకు ఇవ్వలేదు. నీకు ధర్మపత్ని ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అని పుచ్చుకున్నావు, మరి తగలబడ్డానికా ఎందుక మంత్రం, ఇంకా ఎందుక ప్రతిజ్ఞ, ఇంకా విచ్చలవిడితనంతో ఆబూతి తిరిగినట్టు తిరగమని కాదుగా నిన్ను లోకంలో సృష్టించింది అమ్మవారు. మన్మథబాణం దేని కొరకు అంటే కేవలము నీ యొక్క పితృరుణం తీర్చుకోవడానికి, అంతే. కాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలుపెట్టి 100 దివ్య సంవత్సరాలు పూర్తయిపోయాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటికి రాలేదు, వాళ్ళకి బిడ్డ పుట్టలేదు. దేవతలందరూ కలుసుకున్నారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనపట్టలేదంటే కొత్తగా పెళ్ళయింది కదా, 100 దివ్య సంవత్సరాల నుంచి విహారం చేస్తున్నారు. ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఒరే, అసలు పార్వతీదేవే శక్తి స్వరూపిణి, పరమశివుడు తేజపుంజం మహానుభావుడు. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క శుక్రశోణితములు కలిస్తే, తేజస్సులు కలిస్తే, ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణి వస్తే అసలు అటువంటి భూతమును అంటే అటువంటి ప్రాణిని మనం చూడడం కుదురుతుందా? అది ఎంత తేజోవంతంగా ఉంటుంది, ఎవరు వహిస్తారు ఆ భూతాన్ని, ఎవరు చూడగలరు ఆ ప్రాణిని? కాబట్టి మనం పరమశివుణ్ణి వెళ్ళి అడుగుదాం, మీరు రతిక్రీడ విరమించి బిడ్డల్ని కనద్దు అని అడుగుదాం అన్నారు. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమండి బుద్ధి ఉందా అసలు ఈ మాట? వాళ్ళు అన్నారు అనుకోండి, మీరు ఎలా చెప్పారండి అని అడుగుతారు నన్ను. అసలు దేవతలకు ఎందుకండి ఈ వ్యవహారం? వాళ్ళు అలా ఎందుకు అనాలి? అలా అంటే మాత్రం దాన్ని మేము ఎలా అంగీకరించగలం ఈ విషయాన్ని? మీరు కంగారు పడిపోకుండా ఉండండి, నేను తర్వాత చెప్తాను ఎందుకు వస్తుందో. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఓ సమావేశం పెట్టుకున్నారు. నిజమే అంటే నిజమే, అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. బయట నించుని పెద్ద కేకేశారు, ఏమని? దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత. ఓ దేవదేవ మహాదేవ, లోకమునకంతటికీ రక్షించవలసిన వాడా అని కేకేశారు. వీళ్ళకి ఏం ఉపద్రవం వచ్చిందో అని ఆయన బయటకు వచ్చారు. ఆయన్ని చూడగానే వీళ్ళందరూ నేల మీద పడి నమస్కారం చేశారు. చని కైలాసముదొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారుకు లడ్డుపడ్డ దళమంచుందొచ్చి కుయ్యో ముర్రో విను వాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమం చంబుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభుని శంభురిన్ అంటారు పోతన గారు. అలా వీళ్ళందరూ ప్రణిపాతం చేశారు నేల మీద పడి. సురాణం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి
నలోకా ధారయిష్యంతి తవ తేజ సురోత్తమ అన్నారు. మహానుభావ, నీవు పార్వతీదేవితో కలిసి ఏకాంతంలో దివ్యక్రీడను అనుభవిస్తున్నావు. మీ ఇద్దరికీ బిడ్డ పుడితే దుస్సహం, మేము తట్టుకోలేం. అందుకని నీ తేజస్సుని నీ తేజస్సులోకి అణిచేసేయి, ఆమె తేజస్సుని ఆమె తేజస్సులో అణిచివేయమను. మీ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఇటువంటి ఆభిముఖ్యం పొందకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోండి అన్నారు. బ్రాహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చర త్రైలోక్యహితకామార్థం తేజస్తే జసిధారయా. తేజస్సుని తేజస్సులో అణిచేసి ఇద్దరూ తపస్సు చేసుకోండి అన్నారు. ఎంత అక్కర్లేని విషయం అంటే ఇది. అంటే ఆయన అన్నాడు, తండ్రితనం అండి, తప్పకుండా నీకు అలాంటి ఇబ్బంది ఉంటుందంటే నేను ఇటువంటి భూతమును సృష్టించాను, అలాగే వెళ్ళిపోతాను. కానీ నేను ఇప్పటికి 100 దివ్య సంవత్సరముల నుంచి పార్వతీదేవితో క్రీడించాను. ఆ కారణం చేత దేవతానాం వచశ్రుత్వా సర్వలోక మహేశ్వర బాఢమిత్యత్ బ్రవీత్ సర్వాన్ పునశ్చేదమువాచ. మీరు చెప్పినట్టే చేస్తాను, నా తేజస్సులోకి అణిచేస్తాను. కానీ యదిదం క్షుభితం స్థానాత్ మమ తేజో హ్యనుత్తమం ధారయిష్యతి కస్మన్మే బ్రువంతు సురసత్తమాహ. ఇప్పటికే చాలా కాలంగా పార్వతీదేవితో నేను క్రీడించి ఉన్న కారణం చేత నా రేతస్థానం నుంచి తేజస్సు కదిలిపోయింది. ఇప్పుడు కదిలిపోయిన తేజస్సు పడిపోతుంది. నేను పార్వతీదేవి యందు వదిలిపెట్టద్దని మీరు అంటున్నారు. మరి నేను నా తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టను, ఎవరు భరిస్తారు చెప్పండి అన్నారు. భరించడం అనేటప్పటికీ వాళ్ళు ఎవరు గుర్తొచ్చారో తెలుసా అండి? భూమి గుర్తొచ్చింది. అన్నీ ఆవిడేగా భరిస్తుంది, పాపం ఆవిడే భరించాలి. అందుకని వాళ్ళందరూ కలిసి ముక్తకంఠంతో భూమిని చూపించారు. చూపించి ఏవ ముక్తాః సురాః సర్వే ప్రత్యూచు వృషభధ్వజం యత్తేజక్షుభితం హేతత్ తద్దరా ధారయిష్యతి. ఈ భూమి భరిస్తుంది, దీని మీద వదిలేసేయండి. భూమి ఏమనాలి? అదేమిటయ్యా, ఆయన భార్య యందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివతేజస్సు నా మీద ఎలా విడిచిపెడతాడు? నేను ఎలా స్వీకరిస్తాను? భూకాంత, ఆమె స్త్రీ, భూదేవి నాలోకి ఎలా ప్రవేశిస్తుంది? శివవీర్యం దోషం అవుతుంది కదా, నేను పుచ్చుకోను అనాలి. ఆవిడ సంతోషించింది. శివవీర్యం నాలో ప్రవేశించడం అంటే అదృష్టం కదా అనుకుని తప్పకుండా పుచ్చుకుంటానని అనేటప్పటికీ పరమశివుడు ఏం చేశాడంటే, ఏవ ముక్త సురపతి ప్రముమోచ మహీతలే తేజసా పృథివీయేన వ్యాప్త సగిరికానన. ఆయన తేజస్సుని భూమి మీద వదిలిపెట్టేశాడు. అది ఉత్తర క్షణం భూమి అంతటా పాకేసింది. పాకేసి పర్వతాల్లో, నదుల్లో, సముద్రాల్లో, చెట్లలో పరివ్యాప్తమైతే ఆ తేజస్సు యొక్క స్థితిని భూమి తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలేసింది ఆవిడ. తతో దేవాః పునరిదం ఊచుశ్చాధ హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్వితః. నా ఒళ్ళు మండిపోతోంది, దగ్ధమైపోతోంది నా శరీరం అంతా. శివవీర్యాన్ని నేను భరించలేకపోతున్నాను, దాని శక్తి నేను తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను, నాలోకి వచ్చిన వీర్యాన్ని దేనిలోకి విడిచిపెట్టను అని అడిగింది ఆవిడ. ఇప్పుడు దేవతలందరూ ఒకరి మొహాల్లో ఒకళ్ళు చూసుకుని అన్నారు, ఒళ్ళు మండిపోతోంది తట్టుకోలేనన్నావు కాబట్టి ఎవడు మండిస్తాడో వాడిలో వదిలేయన్నారు. అంటే అగ్నిహోత్రుల్లో వదిలేయమన్నారు. అంటే ఇప్పుడు ఆవిడేం చేసింది? తనలో పడినటువంటి శివవీర్యాన్ని అగ్నిహోత్రుల్లోకి వదిలిపెట్టేసింది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. పెద్ద పెద్ద అరుపులు, కేకలు, ప్రార్థనలు, హడావిడి. బయటికి వెళ్ళిన శివుడు లోపలికి రాలేదు. అమ్మవారికి అనుమానం వచ్చింది, ఏం జరిగింది అని. పార్వతీదేవి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఏం జరిగిందని అడిగింది. మేమందరం ఇలా ప్రార్థన చేశామమ్మా, మీ ఆయన తేజస్సు భూమిలోకి విడిచిపెట్టాడు, భూమి తట్టుకోలేక అగ్నిలోకి విడిచిపెట్టింది అంది. మీ ఇద్దరికీ సంతానం కలగకుండా తపస్సు చేసుకోమని కోరిక కోరామమ్మా అన్నారు. ఆవిడంది, ఏ ఆడదైనా అమ్మ కావద్దంటే ఒప్పుకుంటుందండి. అధశైల సుతారామ త్రిదశాన్ ఇదమబ్రవీత్ సమన్యురశపత్ సర్వాన్ క్రోధ సంరక్తలోచన. ఎర్రబడిన కళ్ళతో అమ్మవారండి అక్కరలేని విషయంలో జోక్యం చేసుకున్నారు. మీరు చెప్పకూడని మాట చెప్పారు. నన్ను తల్లిని కావద్దు అని శాసించారు. నాకు బిడ్డలు పుట్టకూడదు అని వరం అడిగారు.
నాయందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివవీర్యాన్ని భూకాంత యందు ప్రవేశపెట్టారు. కాబట్టి నేను మీకు శాపం ఇస్తున్నాను. అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్వాదయిష్యత అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ఏవ ముక్త్యా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి. ఇక నుంచి మీ భార్యల వలన మీకిక సంతానము కలుగకుండుగాక. ఇక నుంచి దేవతలకి సంతానం ఉండదు అంది. కాబట్టి దేవతల సంఖ్య ఎప్పటికీ 33 కోట్లే. ఎందుకంటే ఇంకా వాళ్ళకి సంతానం ఉండదు. అందుకే బ్రహ్మగారు మొన్నటి రోజున దేవతల్ని పిలిచి మీ అంశలలో ఉండవలసినటువంటి వానరుల్ని అప్సరసల యందు, యక్షకాంతల యందు, గంధర్వ కిన్నెర వానరకాంతల యందు సృజించండి, మీ భార్యల యందు మీకు పిల్లలు పుట్టరు, పార్వతీదేవి శాపం ఉందని చెప్పారు. అందుకని ఏమంటే ఎప్పుడూ 33 కోట్లైనా ఇంకా పిల్లలు మనవలు ఉండరా అంటే ఉండరు. పార్వతీదేవి శాపం ఆగిపోయింది దేవతల యొక్క సంతానం. ఇప్పుడు ఆవిడ భూమి వంక తిరిగింది. నువ్వు స్త్రీవి కదా, నా భర్త యొక్క తేజస్సుని నేను పట్టవలసింది నువ్వెలా పట్టుకున్నావు, నువ్వెలా స్వీకరించావు నా భర్త తేజస్సుని? అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి. ఆవిడ్ని శపించింది. నువ్వు ఒక్క రూపంతో ఉండవు, భూమి అని పిలవబడినా నీకు అనేకమైనటువంటి స్థితి కలుగుతుంది. ఒక చోట చౌటు నేల, ఒక చోట నల్ల నేల, ఒక చోట ఎడారి, ఒక చోట పంట పండే నేల. ఇలా నువ్వు రకరకాలుగా అయిపోతావు. అంతేకాదు బహుభార్య భవిష్యసి, నీకు ఒక్క భర్త ఉండడు. నీ భర్త కానివాడి వీర్యం నువ్వు పుచ్చుకున్నావుగా, నీకు ఇంకా ఎంతమంది భర్తలో లెక్కుండరు. అందుకే రాజ్యాన్ని పాలించిన వాడందరూ భూమిపతులే. ఎంతమంది ఆవిడికి భర్తలు లెక్కలేదు. కారణం ఏమిటంటే పార్వతీదేవి శాపం. అవనేనైక రూపాత్వం బహుభార్య భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత. ఏ ఆడదైనా కోరుకునేది ఏమిటంటే భర్త వలన కొడుకుని కనాలి, ఆ కొడుకు పేరు ప్రఖ్యాతులు తేవాలి, తల్లి సంతోషించేటట్టు ప్రవర్తించాలని కోరుకుంటాడు. ఏ తల్లి ఈ లోకంలో ఏ ఒక్కటి సహించదో అది నీ యందు నిజమగుగాక. ఏ తల్లి అయినా ఏది సహించలేదు, ఎంత తప్పైనా సహిస్తుంది. కానీ అమ్మ వంక ఆడదాన్ని చూసినట్టు చూశాడు అనుకోండి కొడుకు, అమ్మ మాత్రం ఒక్కనాటికి క్షమించదు. ఇంకా అమ్మలో ఆడతనాన్ని చూడకూడదు. ఇంకంతకన్నా పవిత్రంగా మాట్లాడడం కష్టం, ఇంకంతకన్నా నేను దిగి మాట్లాడను. కాబట్టి అమ్మతనాన్నే చూడాలంతే కొడుకు. కానీ నీ విషయంలో ఏమవుతుందో తెలుసా, నీ కొడుకులందరూ నీకు భర్తలు అవుతారు. అందుకే భూమిపతి పతే, ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆయన భూమిపతే. ఎంత దారుణం అండి అది. ఒక ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన భూమిపతి, ఆయనకి కొడుకు పుట్టాడు. ఇప్పుడు భూమికి ఆయన ఏమవ్వాలి? కొడుకు. ఆ భూమిపతి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయనేమవుతాడు? ఈయన భూమిపతే, తన కొడుకు తనకి భర్త. ఇంతకన్నా దారుణమే ఉంది? ఇది పార్వతీదేవి శాపం. కాబట్టి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి. నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీరు ఈ శాపం అనుభవించండి అని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా వేళ్ళు విరిచారు. ఒరే అక్కర్లేని విషయంలో జోక్యం చేసుకున్నాను రా, ఎవడరా ఈ మాట చెప్పింది అసలు అన్నారు. వాడు ఉంటాడేమిటి ఇంక అక్కడ. ఇప్పుడు అందరూ భారంగా తలకాయలు ఉంచుకుని ఇళ్ళకెడితే వీళ్ళ శిఖలు ఎవరు పట్టుకుంటారు? ఒరే ఎందుకు వెళ్ళావురా నువ్వు, నీ వల్ల నాకు ఇంకా బిడ్డలు కలగరని వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళారు. సగత్వా తప అతిష్టత్ పార్శ్వే తస్యోత్తరే గిరే హిమవత్ ప్రభవే శృంగే సహదేవ్యా మహేశ్వర. హిమాలయ పర్వత ప్రాంతంలో పార్వతీ సహితుడై పరమశివుడు మాత్రం హాయిగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టకూడదు అన్నారుగా, అందున ఆయన వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. గొడవ ఎక్కడొచ్చింది? ఇక్కడతో ఏమైపోలేదు గొడవ. తారకాసురుడని వాడు బయలుదేరాడు. వాడికి తెలిసి విషయం, ఇక పార్వతీ పరమేశ్వరులకి బిడ్డలు పుట్టరని, దేవతలకి బిడ్డలు పుట్టరని తెలుసు వాడికి. వాడు బ్రహ్మగారి గురించి తపస్సు, వాడు చాలా తెలివైనవాడు. వాడు నాకు చావుద్దన్నాడు, అది కుదరదన్నాడు ఆయన. అయితే పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానన్నాడు. బ్రహ్మగారు ఏమంటారు? తథాస్తు. వీళ్ళే అడిగారు పార్వతీ పరమేశ్వరుల్ని, వాళ్ళిద్దరూ తపస్సుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళి మీ ఇద్దరు బిడ్డలు కనండి అన్నారు అనుకోండి, ఇంకేమైనా ఉందా? వద్దన్నావు, అన్ని శాపాలు ఇచ్చేసింది ఆవిడ.
అంటే మీరు బాగా గమనించండి, ఏదైనా ఆడది భరిస్తుంది, కానీ ఆడదాని అమ్మతనానికి, ఆడదాని భర్తృత్వాన్ని పంచుకోవడానికి ఇంకో ఆడదొస్తే మాత్రం ఈ లోకంలో సహించడం అన్నది ఉండదు. అది ఈ జాతి క్షమించలేదు. ఇది రామాయణం యొక్క తీర్పు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడగలేరు పార్వతీ పరమేశ్వరుని. కొడుకు పుడితే తప్ప వీళ్ళకి బతుకులేదు. ఎందుకని? వీళ్ళని చాలా బాధ పెట్టేస్తున్నాడు తారకాసురుడు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక పార్వతీ పరమేశ్వరులను అడగలేక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా ఎలాగండి పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే తప్ప మేము రక్షింపబడం, ఇప్పుడు పుట్టే మార్గం ఏమైనా ఉందా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, శైలపుత్ర్యా యుదుక్తం తత్ న ప్రజా సంతు పత్నిషు తస్యావచనమక్లిష్టం సత్యమేతన్న సంశయ. ఒరే, పార్వతీ పరమేశ్వరులకి ఇంక పిల్లాడు పుట్టడం అనేటటువంటి విషయాన్ని మీరు నేను ఇక వెళ్ళి అడగడం అన్న విషయం మర్చిపోండి. పోనీ మన దగ్గర శివుని యొక్క తేజస్సు ఉంది ఇంకాను. అగ్నిహోత్రుడు పుచ్చుకుని ఉంచాడుగా, అగ్నిహోత్రుల్లో ఉందిగా. అంటే యాపిల్ పండు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది అది. పోనీ దాన్ని తెచ్చి ఎవరిలోకైనా నిక్షేపిద్దామంటే మీ భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టరు. ఆవిడ శాపం ఉందిగా. పైగా ఆ శివవీర్యాన్ని భూకాంత పుచ్చుకుందనేగా అన్ని శాపాలు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇంకోళ్ళు ఎవరికన్నా ఇస్తామంటే ఎవరు మాత్రం పుచ్చుకుంటారు? ఏ ఆడది పుచ్చుకుంటుంది? పుచ్చుకుంటే కదా పిల్లలు పుట్టగా. పార్వతీదేవిని వెళ్ళి అడగలేము. పోనీ శివవీర్యం ఉందని ఇంకో స్త్రీలో ప్రవేశపెట్టలేము. ఎలా ఆలోచించి, ఆయన తక్కువడండి చతుర్ముఖ బ్రహ్మగారు అంటే. నేను అందుకే బ్రహ్మ నన్ను బ్రహ్మగారు అంటుంటాను. ఆయన సలహా లేకపోతే లోకం లేదు, మన ఉపన్యాసమే లేదు. ఆయన అన్నారు, ఇయమాకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశనః జనయిష్యతి దేవానాం సేనాపతి మరిందమం జ్యేష్ఠా శైలేంద్ర దుహిత మానయిష్యతి తత్సుతం ఉమాయాస్తబ్బహుత హుమతం భవిష్యతి న సంశయః. ఉమాయాస్తబ్ద హుమతం భవిష్యతి న సంశయః. హిమవత్ పర్వతం ఉందే, హిమవంతుడు, ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. పెద్దమ్మాయి పేరు గంగ, రెండో అమ్మాయి పార్వతి. పెద్దమ్మాయి దేవతా స్త్రీలలోకి రాదు.